Namaste and welcome to Suman TV. ఫండమెంటల్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దీంతో పాటు టెక్నికల్స్ చూసుకోవడానికి ముఖ్యంగా మనకు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ మనం వెరిఫై చేస్తూ వచ్చాము. సో ఇది 5వ స్టాక్ ఈ సిరీస్లో భాగంగా. సో ఈ స్టాక్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటూ మనం మాట్లాడాలి అంటే ఎస్, మోర్ దెన్ 100 ఇయర్స్, దాదాపు 111 ఇయర్స్ వరకు వీళ్ళ హిస్టరీ ఉందని చెప్పుకోవాలి. సో ఇది నేను మాట్లాడుతున్నాను టాటా గ్రూప్ కంపెనీ గురించి. సో టాటా గ్రూప్ కంపెనీలో టాటా పవర్ ఒక మేజర్ ప్లేయర్గా నిలబడింది. సో ఈ టాటా పవర్ గురించి అసలు ఎక్కువగా చాలామంది ట్రేడ్ చేసుకుంటారు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. బట్ ఈ రీసెంట్గా చాలా యంగ్స్టర్స్ కూడా మార్కెట్లోకి ఒక డెబ్యూ చేశారు, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేది మొదలుపెట్టారు. కాబట్టి సో వీళ్ళందరికీ కూడా గుడ్ టు నో ఇన్ఫర్మేషన్లో భాగంగా స్టాక్ మార్కెట్లో ఈ టాటా పవర్ స్టాక్ని ఎలా ప్రిఫర్ చేయాలి, లాంగ్ టర్మ్ కోసం అయితే ఎటువంటి ప్రైస్ ఎంట్రీస్ ఉంటాయి, అండ్ దాంతోపాటు ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ చార్ట్లో మనం చూడాల్సిన ఏదైనా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి కూడా మనం తెలుసుకుందాం దీంట్లో. సో ఫస్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ మనం స్టార్ట్ చేస్తే ఇది ఒక ఇండియన్ ఎలక్ట్రిక్ యూటిలిటీ కంపెనీ. సో వీళ్ళ మెయిన్ కోర్ ఆపరేషన్స్ వచ్చేసి జెనరిక్, ట్రాన్స్మిషన్, దీంతోపాటు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అండ్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 10,577 మెగావాట్తో వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ అనమాట. సో టాటా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సప్లై కంపెనీ అని 1910 ఇయర్లో స్టార్ట్ చేశారు ఆపరేషన్స్ని. సో ఈ కంపెనీ కాస్త ఒక మేజర్ నేమ్ చేంజెస్ కానివ్వండి అండ్ మేజర్ ఆపరేషన్స్ కానివ్వండి చూసుకుంటే దానివల్ల కంపెనీకి ఒక పాజిటివ్గానే రిఫ్లెక్షన్ కనపడింది. సో ఈ కంపెనీ గురించి ఇంకాస్త మన డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా పవర్ ఫౌండర్ చూసుకుంటే దొరాబ్జీ టాటా అని వీరు స్టార్ట్ చేశారు. అండ్ అది 18 సెప్టెంబర్ 1919లో. అండ్ వీళ్ళ మెయిన్ ఆపరేషన్స్ హెడ్ ఆఫీస్ వచ్చేసి బాంబే హౌస్ అంటారు మేము ముఖ్యంగా టాటా గ్రూప్ ఆఫీస్లో. సో ఇది ముంబైలో, మహారాష్ట్రలో ఉంది. అండ్ ప్రవీర్ సిన్హా ఈ కంపెనీకి ఎండి అండ్ సిఇఓగా వీరు వర్క్ చేస్తున్నారు. అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, దీంతోపాటు పవర్ డిస్ట్రిబ్యూషనే కాకుండా ముఖ్యంగా వీళ్ళు న్యాచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూ చూసుకుంటే $4.6 బిలియన్ అండ్ ఆపరేటింగ్ ఇన్కమ్ $710 మిలియన్ అండ్ నెట్ ఇన్కమ్ చూసుకుంటే $79 మిలియన్. దీంతోపాటు టోటల్ యాసెట్స్ ఈ కంపెనీలో $14 బిలియన్ లో ఉన్నాయి. సో ఈ నంబర్స్ యాజ్ పర్ ది 2021 ఇయర్కి మన కరెంట్ ఇయర్ సినారియో ప్రకారంగా ఉన్నాయి. సో వీళ్ళ ఎంప్లాయీ స్ట్రెంత్ చూసుకుంటే దాదాపు 8,613 ఎంప్లాయీస్ ఉన్నారు ఈ కంపెనీలో, టాటా పవర్లో సర్వీసెస్ ఎగ్జిక్యూట్ చేసేవారు. సో ఇప్పుడు మనము ఈ స్టాక్లో చార్ట్స్ చూసుకుందాము. ముఖ్యంగా ఈ కంపెనీ చార్ట్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, వీక్లీ చార్ట్ ఇది మీరు ఇప్పుడు చూస్తుంది. సో ఈ వీక్లీ చార్ట్స్లో చూసుకుంటే ఈ స్టాక్లో మనకి 2012లో వాల్యూమ్స్ ప్లేస్లో మనం ఒకసారి చూస్తే ఒక మీగర్ అంటే చాలా నార్మల్గా లేదంటే కొంచెం తక్కువగా జరిగే వాల్యూమ్స్ రెగ్యులర్గా ఆన్ వీక్లీ బేసిస్ చూసుకుంటే, కానీ ఈ స్టాక్లో ఒక మేజర్ కరెక్షన్ వచ్చాక ఈ కరెక్షన్ తర్వాత ఈ ముఖ్యంగా మనం ఇప్పుడు 2021లో ఒక ఆల్ టైమ్ రికార్డ్ వాల్యూమ్స్ అన్ని మనం చూసుకుంటే అది ఎలా చేంజెస్ వచ్చింది, అది ఎంతవరకు ఆ వాల్యూమ్స్లో చేంజెస్ వచ్చింది ఆన్ వీక్లీ బేసిస్గా మనం చూసుకుంటే. సో ఈ స్టాక్లో 2012లో 1 crore వరకు యావరేజ్ వాల్యూమ్స్ జరిగేది ఎవ్రీ 5 డేస్లో మనం చూసుకుంటే. సో ఆన్ 5-day మాడ్యూల్ ప్రకారంగా వీక్లీ చార్ట్స్లో చూసుకుంటే 1 crore వాజ్ అ వెరీ నార్మల్ వాల్యూమ్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనం 9 సంవత్సరాల ముందు మాట్లాడుకుంటున్నాము. అండ్ అదే మేజర్ కరెక్షన్ మనకి 2020లో జరిగాక ఈ స్టాక్లో ఒక మేజర్ వాల్యూమ్స్ అంటే 2,23 lakhs. ఇన్ఫ్యాక్ట్ దీని మేజర్ వాల్యూమ్ చూసుకుంటే అక్కడి నుంచి 2012 నుంచి చూసుకుంటే ఒక మేజర్ చేంజెస్ కనపడింది, ఎక్స్ట్రా ఆర్డినరీ వాల్యూమ్స్. అది 2020లో 22,34 lakhs లాంటి వాల్యూమ్స్ ఎవ్రీ 5 డేస్కి యావరేజ్గా జరిగేటి. సో అది మనం ఫాల్ టైంలో చూస్తున్నాము. ఆ టైంలో టాటా పవర్ ప్రైస్ లో క్రియేట్ చేసిందండి. మే నెలలో 27 రూపీస్, 27 రూపాయల వరకు పడిపోవడం జరిగింది టాటా పవర్. అండ్ దాని తర్వాత ఇది మన లాక్డౌన్ తర్వాత అనౌన్స్మెంట్ చేసిన తర్వాత విషయం చెప్తున్నాను, అది మే నెలలో ఒక
కైండ్ ఆఫ్ ఆల్ టైమ్ లోస్ క్రియేట్ చేసింది. 27 రూపీస్ నుంచి మనం చూసుకుంటే ఈ స్టాక్ కాస్త 2021లో 137 రూపాయల వరకు వెళ్ళింది. సో ఇట్స్ అగైన్ అ మల్టీ బ్యాగర్ లాంటి స్టాక్ ఇది. సో ఇది మనకి 2021లో. సో 2021లో ఇది ఒక మేజర్ కాంట్రిబ్యూటర్గా మనకు కనబడింది టువర్డ్స్ ది బుల్ రన్, ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే. అలాగే నేను ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది మీకు చెప్పాను వాల్యూమ్ గురించి. సో 75 crores ఇది 2021లో జూన్ నెలలో జరిగిందండి. సో ఈ జూన్ నెలలో 11వ తేదీన ఏదైతే ఆ వీక్ ఎండింగ్ వాల్యూమ్ ఉందో వీక్లీ చార్ట్స్ ప్రకారంగా, సో 75 crores 19 lakhs లాంటి ఒక వారంలో జరిగిన వాల్యూమ్ ఇది. సో ఇది ఒక డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో వీటిలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇటువంటి స్టాక్స్లో ఒక ఎక్స్ట్రాఆర్డినరీ మూవ్మెంట్ కోసం ముఖ్యంగా. సో ఇక్కడ మనము స్టాక్ బయింగ్ ప్రైస్, స్టాక్ స్టాప్ లాస్ కానివ్వండి ఆర్ టార్గెట్స్ కానివ్వండి, అది ముఖ్యంగా మనం చూసుకుందాము. సో టాటా పవర్ బై ఎంట్రీ 107 and 123 మధ్య బై ఎంట్రీస్ ఉన్నాయి. దీని స్టాప్ లాస్ 105. లాంగ్ టర్మ్ టార్గెట్స్ వచ్చేసి 142, 156, 184 అండ్ నాట్ టు ఫర్గెట్ ఒక 1 year టార్గెట్ తీసుకుంటే 213 రూపీస్, 213 రూపాయలు. దీని 1 year లాంగ్ టర్మ్ టార్గెట్స్ కూడా ఉన్నాయి. సో ఈ స్టాక్ని జాగ్రత్తగా మీ స్ట్రాటజీస్ ప్రకారంగా రెఫర్ చేసి తప్పకుండా డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.